హాయ్ ఫ్రెండ్స్, వల్లీలాగ్కి స్వాగతం. సమ్మర్లో అప్పుడప్పుడుకి ఏదన్నా తినాలనిపించుకునేసరికి రుచికరంగా తినాలనే పిల్లలు కూడా ఇష్టంగా తినే గోంగూర పచ్చడి చాలామందికి ఇష్టము. ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారు చేసే విధానము: ఆవాలు, మిరియాలు కొంచెం బాణీలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర కడిగి ఆరబెట్టుకొని ఇలా డ్రై అయ్యే వరకు ఎండలో ఆరబెట్టుకుని ఉండాలి. పెట్టుకుని అలా పెట్టుకుని ఇలా గోంగూరకి పైన ఎర్రగా ఉండే కాడ చాలా పుల్లగా ఉంటుందండి, అది తీసుకోండి. పుల్లని గోంగూర అంటే ఇప్పుడు పానీలో వేగిన ఆటిల్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేపుకున్నాం కదా, అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వెనుమిరపకాయలు అర కేజీ గోంగూరకి దగ్గర అర కేజీకి కొంచెం తక్కువగా వెనుమిరపకాయలు తీసుకోండి. కొంచెం బాణీలో ఆయిల్ వేసుకుని వెనుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం. అవి కూడా లైట్గా స్టవ్ పెట్టుకుని స్లిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోండి. అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. చిన్నగా పానీ పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని గుజ్జు మొత్తం అయ్యేలాగా అది ఫ్రై చేసుకోవాలి. పక్కనే ఒక బాణీలో మనం గోంగూర వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ గోంగూర కూడా మెత్తగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. చూడండి, చింతపండు బాగా గుజ్జుగా అయింది కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చాలు. గోంగూర చూడండి ఫ్రైగా ఇలా డార్క్ షేడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, అది గోంగూర ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్గా మనం పెట్టుకున్న ఆవాలు, మిరియాలు పొడి పే చేసుకుని పెట్టుకోవాలి. ఒక పానీ తీసుకుని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న అన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పైన తొక్క తీసుకుంటాను ఫ్రెండ్స్, నాకు తొక్క తీయడం ఇంట్రెస్ట్ ఉండదు, నేను అలాగే వేసుకుంటాను. నాకు అలాగే ఇష్టం, పిల్లలు కూడా అలాగే తింటారు. గోంగూర కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి లైట్గాని, అలా చేసుకుని వేసుకుని అన్ని మిరపకాయలు మొత్తం అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాణీలో ఆయిల్ వేసుకుని ఆవాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు మొత్తం వేసుకుని ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం మన ఆప్షన్ ఫ్రెండ్స్, పోపు వేసుకోకపోవడం అనేది మన ఆప్షన్లో. వేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. దీంట్లో కొంచెం నేను మిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. మొత్తం అవి గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్గా కొంచెం మనం వేగేంత వరకు ఉంచుకొని పెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్చూర్ పౌడర్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలామంది ఇష్టపడితే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వల్ల చాలా ఆడవాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్, తినడం వల్ల. పిల్లలు ఎలాగో వేరేగా తినరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా పచ్చడి టేస్ట్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ చేసినప్పుడైనా ఇంగువ తగులుతుంది ఫ్రెండ్స్, మంచిది. చూడండి, పోపు కొంచెం 5 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత ఆ గోంగూర పచ్చడి మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. రెడీ, నోరూరించే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ. అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆవకాయ సేమ్ టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని చూసే వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు అలా పెరుగుతూ ఉంటాయి. నేను కూడా నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.